జిల్లా లోపల క్రీడాకారులకు తర్వాత ప్రతిభ పాఠవాలకు పుష్కలమైన అవకాశం ఉంది. చాలా ప్రతిభ ఉంది. విద్యాపరంగా కానీ క్రీడాపరంగా కానీ గత 5 నుంచి 6 దశాబ్దాల కాలంగా నాకు ఐడియా ఉన్నంత వరకు బాస్కెట్బాల్, బాల్ బ్యాడ్మింటన్, ఖోఖో, కబడ్డీ, ఆర్చరీ, షూటింగ్ ఈ రంగాల లోపల అంతర్జాతీయ జాతీయ రంగాల లోపల రాణించి ఎన్నో మెడలు తీసుకొచ్చి మహబూబాద్కు పేరు తెచ్చిన చరిత్ర ఉంది. ఈ రోజుల లోపల మహబూబాద్ లాంటి ప్రాంతం లోపల ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాల లోపల 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను, శంకరన్న, ఇక్కడున్న మిత్రులందరం కూడా చదువుకోవడం జరిగింది. ఈ గ్రౌండ్ మా అందరికీ దేవాలయం లాంటిది. ఈ గ్రౌండ్ లోపల రకరకాల క్రీడలలో పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు సంపాదించి విద్య లోపల అవకాశాలు సంపాదించి నేను కూడా సబ్ ఇన్స్పెక్టర్గా సెలెక్ట్ అయినప్పుడు ఇదే గ్రౌండ్లో ప్రాక్టీస్ చేసినాను. సో ఈ గ్రౌండ్తో ఉన్న అనుబంధం మమ్మల్ని ఈ గ్రౌండ్కు మళ్ళీ వచ్చేటట్టు చేసింది. సో మేము దీని నుంచి బెనిఫిట్ కావడమే కాకుండా తర్వాత తరాలకు కూడా మనం ఎంతో చేసే అవకాశం ఉంది. ప్రత్యేకంగా నేను ఆర్చరీ అసోసియేషన్లో, నేను పుట్టశంకర్ అన్న ఇద్దరం ఆర్చరీ అసోసియేషన్లో ఉండి ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతాల లోపల చాలామంది క్రీడాకారులను తయారు చేయడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా క్రీడా పాలసీని చాలా అద్భుతంగా తయారు చేసింది. ఇంతకుముందు 0.5 రిజర్వేషన్ ఉన్నది, ఇప్పుడు 2% రిజర్వేషన్కి తీసుకురావడం జరిగింది. అంటే విద్యా ఉద్యోగ అవకాశాల లోపల ఎవరైతే రాణిస్తారో వాళ్లకు విద్యా కళాశాలల లోపల, విద్యాలయాల లోపల రిజర్వేషన్స్ ఉన్నాయి. అదేవిధంగా అన్ని ఉద్యోగాల లోపల కూడా రిజర్వేషన్స్ ఉన్నాయి. సో మాకున్న అవకాశం ఆర్చరీ క్రీడ మనందరికీ ఐడియా ఉంది. ఇది మనకు ఫారిన్ క్రీడ కాదు, మనకు నేటివ్ క్రీడ. అంటే మనకు తరతరాలు కూడా మన బ్లడ్ లోపల, జీన్స్ లోపల అందరికీ కూడా ఆర్చరీ మీద అవగాహన ఉంది. అందరికీ ఎంతో కొంత టాలెంట్ ఉంది. బాణం పట్టుకొని మనిషి అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి. సో ఆ న్యాచురల్ టెండెన్సీని ఆధారంగా తీసుకొని దీని లోపల చాలా తొందరగా స్టేట్, నేషనల్, ఇంటర్నేషనల్ పోయే అవకాశం ఉంది. సో అది నా జన్మభూమి లోపల, మహబూబాద్ లోపల ఈ కళాశాల ప్రాంతం లోపల కనుక మనం కేంద్రంగా చేసుకొని కొంత ఉచిత శిక్షణను ఏర్పాటు చేస్తే చాలామంది క్రీడాకారులు భవిష్యత్తు లోపల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉందన్న ఉద్దేశంతో మా ఫాదర్ పేరు మీద ఉన్న ట్రస్ట్ అంటే సాదుల ముత్తయ్య మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్